హాయ్ ఫ్రెండ్స్, విండోస్ కంప్యూటర్లో వాల్పేపర్ ఎలా చేంజ్ చేయాలనేది ఈ క్లాస్ 23 వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ను ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మీకు 2 మెథడ్స్లో వాల్పేపర్ని ఎలా సెర్చ్ చేయాలో చూపిస్తాను. ముందుగా ఫస్ట్ మెథడ్లో తెలుసుకుందాం. డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక మెనూ ఓపెన్ అవుతుంది. ఈ మెనూలో పర్సనలైజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే సెట్టింగ్స్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. ఈ బ్యాక్గ్రౌండ్ సెక్షన్లో మీరు 4 టైప్స్ ఆఫ్ వాల్పేపర్స్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. పిక్చర్, సాలిడ్ కలర్, స్లైడ్ షో, విండో స్పాట్లైట్, ఇలా 4 రకాలుగా వాల్పేపర్స్ను సెట్ చేసుకోవచ్చు. ఇందులో పిక్చర్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. చేంజ్ ఫోటో అని కనిపిస్తుంది. దీనికి రైట్ సైడ్లో ఉన్న బ్రౌజ్ ఫొటోస్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఏ ఫోటోనైతే వాల్పేపర్గా సెట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేయండి. నేను వాల్పేపర్గా సెట్ చేయాలనుకున్న ఫోటో డెస్క్టాప్ మీద ఉంది, సో డెస్క్టాప్ని ఓపెన్ చేశాను. ఈ ఫోటోని వాల్పేపర్గా సెట్ చేయాలనుకుంటున్నాను, సో ఈ ఫోటోని సెలెక్ట్ చేసి చేంజ్ పిక్చర్ పై క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్ గా సెట్ అయి కనిపిస్తుంది. ఈ విధంగా ఫస్ట్ మెథడ్ లో వాల్పేపర్ ను సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ మెథడ్ లో వాల్పేపర్ ఎలా సెట్ చేయాలో తెలుసుకుందాం. మీరు ఏ ఇమేజ్ అయితే డెస్క్టాప్ వాల్పేపర్ గా సెట్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ పై రైట్ క్లిక్ చేయండి. ఇందులో సెట్ యాజ్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ సెట్ అయి కనిపిస్తుంది. ఈ విధంగా సెకండ్ మెథడ్ లో వాల్పేపర్ ను సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా విండోస్ కంప్యూటర్లో ఈజీగా వాల్పేపర్ను చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియో క్లాస్ 24 వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయిందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.